నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? ఎలా ఉన్నా తల్లి? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా, నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి, చాలా మంచి. ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా. సింహరాశి, మరి సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా. సింహరాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి, కానీ మరి అంత మిశ్రమ ఫలితాలు అంటే మరి ఏదో ఇబ్బంది పడే లక్షణాలు అయితే ఏం లేవు. కానీ చూడడానికి అన్ని బాగున్నట్టుగా అనిపిస్తాయి, ఏది పనులు అవ్వవు. ఆర్థిక పరమైన కొంచెం ఇబ్బందులు, తర్వాత ఉద్యోగ విషయంలో కాస్తంత అన్కంఫర్టబుల్, జాబ్ ఉంటుందా ఉండదా, తీస్తామా ఉంచుతామా అనే ఒక
ఒక అన్ని ఏంటంటే బెదిరింపు కాల్సి వస్తుంటాయి కదా, అలా బెదిరింపులు అనేవి వీళ్ళకి జరుగుతూ ఉంటాయి తప్ప ఏం ఉండదు, అంత భయపడిన అవసరం లేదు. కాస్త అవస్థ ఉంటుంది. తర్వాత చాలా మంది కోర్టు విషయాల్లో, కోర్టు సంబంధించిన గొడవలు కానీ, స్టేషన్స్ లో అట్లా ఇబ్బందులు కానీ ఉన్న వాళ్ళకి కాస్తంత కాల్స్ రావడము, ఇబ్బంది పెట్టడము, తీసుకెళ్ళడం అవి జరుగుతుంటాయి. అది చందరికి చిన్న చిన్న కామన్ విషయాలే, కానీ భయం అనేది మనకు కనిపిస్తాయి, కాస్త భయం అనేది జరుగుతుంది. సో ఈ మాసం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే, వివాహాలు చేసుకునే వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలు చూసుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ముహూర్తాల గురించి కానీ దేనికి పెట్టుకోకుండా ఈ మాసం సింహరాశి వాళ్ళు వివాహాల జోలికి పోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వివాహ సంబంధాలు వస్తాయి. ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి కుంభరాశిలో ఆయన వక్రచారం చేసేసాడు కనుక ఒక విపరీతమైన సంబంధాలు రావడము, వివాహాల కోసం వెళ్లకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం. రాశాధిపతి వెళ్ళి వృశ్చిక రాశిలో ఉన్నాడు డిసెంబర్ 16 వరకు. తర్వాత నుంచి ఆయన ధనస్సులోకి వెళ్తారు. సో ధనస్సులోకి వెళ్ళాక కాస్త చూడొచ్చేమో కానీ మామూలుగా అయితే నాకు నన్నది ఈ మాసం అసలు చేయకుండా ఉండడం మంచిది. కొంచెం శుక్రుడు మారుతాడు. సో పెళ్లి చూపులకి వెళ్ళడం కూడా చేయకూడదు. పెళ్లి చూపులకు వెళ్ళాలి అంతే కదా, అంతే. ఆ ప్రయత్నాలు ఏమి చేయకూడదు. మన పెళ్లి చూపుకి వెళ్ళాక అమ్మాయి నచ్చి చేసుకోవచ్చు, అబ్బాయి నచ్చి చేసుకోవచ్చు. ఒక షష్టమంలో శుక్రుడు అంటే వీళ్ళకి షష్టమ శుక్రుడు ఏంటంటే యోగాన్ని, సంతోషాన్ని ఇస్తాడేమో కానీ వివాహ విషయంలో ఉండదు. శుక్రుడు ఎప్పుడు కూడా మంచి ప్లేస్ లో ఉండాలి. ఎప్పుడు కూడా మకరంలో శుక్రుడు మంచి కంఫర్టబుల్ అయ్యి, కానీ సింహానికి మకరం అనేది అది షష్ఠస్థానం అయింది. అందువల్ల వద్దు. సప్తమ స్థానంలో శని భగవానుడు, వివాహాలు యోగాలు వస్తాయి, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరో ఒకరు ఆధిపత్యం, వాళ్ళది ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది. ఇవాళ రోజు చీటికి మాటికి విడాకులు అంటారు పిల్లలు, ఇంకా వాళ్ళ ఆధిపత్యాలు ఎక్కడ తట్టుకుంటారు. అందుకని వివాహాల జోలికి వెళ్లకుండా మిగతా అన్ని విషయాలు చేసుకోవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు అవన్నీ నార్మల్ గా కాస్తంత ఇబ్బందులు పెడుతూ వస్తుంటాయి, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకి ఒకే ఒక లాభమైన స్థానం అంటే గురువు ఒక అనుగ్రహం కావాలి వీళ్ళకి. గురువు ఒక అనుగ్రహం, గురువుని ఎక్కువ పూజించడం, ఎక్కువ దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసుకుంటూ, దత్త చరిత్ర చదువుకుంటూ ఇంట్లో ప్రయత్నం చేస్తాం. బయటికి వెళ్తున్నామంటే దక్షిణామూర్తి నమస్కారం చేసుకుని వెళ్ళాలి, అప్పుడు వీళ్ళకి పనులు అవుతాయి. లేకపోతే కాస్తంత ఇబ్బంది పెట్టి తిప్పి పెడతారు. ఎందుకంటే అష్టమ రాహు, రవి ఎప్పుడైనా బలంగా ఉన్నాడు అనుకోండి. సో అష్టమ రాహు ఎప్పటి నుంచి సింహరాశి వాళ్ళకు ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ రవి వీళ్ళకి బలంగా, రాశాధిపతి బలంగా ఉన్నాడు కనుక ఇబ్బంది లేదు. ఇప్పుడు రాశాధిపతి కాస్త బలహీనంగా ఉన్నట్టు కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు వక్రించి ఉన్నాడు. అందువల్ల పనులు కూడా అంత తొందరగా అవుతాయని ఉండదు. ఆ సమయస్ఫూర్తి, ఆ టైంకి గుర్తు రావడం, చేయగలం అని సామర్థ్యత అన్ని తగ్గిపోతుంటాయి. ఇవన్నీ కాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పని అంటే బయటికి వెళ్తున్నామా దేవుడు నమస్కారం చేసి వెళ్ళాలి కంపల్సరిగా. భగవంతుడు నమస్కారం చేయకుండా వెళ్ళకూడదు. లేదా మెడిటేషన్, మేనిఫెస్ట్ ఏదైనా సరే ఇష్టం. సో దేవుడు నమ్మే వాళ్ళు దేవుడు నమ్మచ్చు, మేనిఫెస్ట్ చేసే వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. దేవతారాధన ప్రత్యేకించి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, వివాహ సంబంధాలు అసలు దాని జోలికి వెళ్ళొద్దు, ఇట్లా రకరకాలుగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి దేవతారాధన విషయం కూడా చెప్పండి. తప్పకుండా. ఏ గ్రహాలు ఎలా ఉన్నా మనకి జాతకంలో గురు గ్రహం అనేది బలంగా ఉంటాయి, ఆయన అన్ని చూసుకుంటారని చెప్పి అనుకుంటాం కదా. అలాగే ఇంటి పెద్ద ఆయన, మా పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారని చెప్పి అనుకుంటాం. అలాగే జాతకంలో గురువు ఒక అనుగ్రహం కోసం వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే, ఇంట్లో పెద్దవాళ్ళని ఈ మాసంలో ఎటు పరిస్థితుల్లో తోలనాడకూడదు. వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, సరే కాస్త ఇబ్బంది పెట్టినా సరేనండి అలాగే చేస్తాం అని చెప్పి వెళ్ళడం ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి దక్షిణామూర్తి ఆరాధన. ఇంట్లో దక్షిణామూర్తి నమస్కారం చేసుకుంటూ వెళ్ళడం, ఆయనకి నమస్కారం చెప్పి వెళ్ళొస్తాం స్వామి ఆయన చెప్పి వెళ్ళడం రెండోది. మూడోది, ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడము, శ్రీపాద వల్లభుల గుడికి వెళ్ళడము, సాయిబాబా గుడికి వెళ్ళడము. అంటే షిరిడి సాయిబాబాని దేవుడే కాదని కొంతమంది అంటున్నారు. అంటే నేను మాత్రం అందరిని నమ్ముతాను, ప్రతి గురువుని నమ్ముతాను. అందుకని సో షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళడం, సత్య సాయిబాబా అంటే సత్య సాయిబాబా ఏదో ఒక గురువుని ఆ ప్లేస్ లో గడపడం. అంటే ఆ మందిరంలో కానీ వాళ్ళ ప్లేస్ లో కానీ అలా గడపడం ప్రతి గురువారం చేసుకుంటూ, శనగలు నైవేద్యం పెట్టడము, శనగలు పంచడము, ఇవి చేస్తూ ఉండాలి. కంపల్సరీగా పనులు కొన్ని ఆటంకాలు పడుతున్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే గురువారం పాటు శనగలు చక్కగా నానబెట్టి గోశాలకు వెళ్ళి గోవు దగ్గర చక్కగా కూర్చొని ఆ గోవుకి తినిపించి గో చుట్టూ ప్రదక్షిణాలు చేసి గోవుకి శుభ్రంగా స్నానం చేపించి గోశాలలో ఊడిస్తే కొన ఆ పని నుంచి బయటపడతారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. అలా బయటపడాలి. సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అన్నాయి. అట్లా వాళ్ళు బయటపడాలి. డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ మంత్ అవ్వాలి ఈ డిసెంబర్ మాసం సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. శ్రీమాత్రే నమః.